ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ప్రియమైన వాళ్ళరా, బాగున్నారా? రండి, ఈ సమయంలో నేటి దిన వాగ్దానాన్ని మనం చదువుకుందాం. రాజులు 2వ గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనాన్ని నేను చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. దేవుడు, గుర్తుపెట్టుకోండి, హిజ్కియాతో స్పష్టంగా చెప్తున్నాడు, నీ ప్రార్థన నేను అంగీకరించాను, నేను నిన్ను బాగు చేస్తాను. మరణకరమైన రోగంతో బాధపడుతున్న హిజ్కియా జీవితంలో ఒక అద్భుతాన్ని చేయగలిగింది ఏంటంటే ప్రార్థనే అని చెప్పాలి, పశ్చాత్తాపం అని చెప్పాలి, దేవుని వైపు తిరగటం అని చెప్పాలి, దేవుని బతిమలాడుకోవటం అని చెప్పాలి, దేవుని ఎదుట కన్నీళ్లు కార్చటం అని చెప్పాలి, ఇలా దేవుని పాదాలు పట్టుకోవడం అని చెప్పాలి. ఈ భూమి మీద మనిషి తమ జీవితంలో అద్భుత కార్యాలు చూడాలి అంటే నా ప్రియ సహోదరులారా, మనిషి దేవుని వైపు తిరగాలి. దేవుని వైపు తిరగకుండా నేను అద్భుతాలు చేస్తాను, చూస్తాను అంటే అది కళ. అది కలగానే మిగిలిపోతుంది. హిజ్కియా గారు, ఒకసారి నేను ఆ మాటలు చదువుతాను, మీరు అర్థం చేసుకోండి. యెషయా గ్రంథం 38వ అధ్యాయం. యెషయా గ్రంథం 38వ అధ్యాయం మొదటి వచనం చదువుతున్నాను. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగం కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా అతని ఎత్తుకొచ్చి, నువ్వు మరణమవుచున్నావు, బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చునని చెప్పగా, అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా, అయ్యా, ఎలా బ్రతికానో ఎలా జీవించానో నీకు తెలుసు కదా ప్రభువా. ఇశ్రాయేలు ప్రజల నిమిత్తమై హెచ్చుగా ప్రార్థించినవాడు. అంటే సమస్యలు వచ్చినప్పుడే హిజ్కియా ప్రార్థించట్లేదు. ప్రార్థన అనేది తనకు చాలా, నిజంగా నేను మనందరం కూడా ఈ విషయంలో సరి చేసుకోవాల్సిన వారమే. యెషయా గ్రంథం 37వ అధ్యాయం 37వ అధ్యాయము 4వ వచనం, జీవం గల దేవుని దూషించుటకై అష్షూరు రాజైన తన యజమానుని చేత పంపబడిన రబ్షాకే పలికిన మాటలు నీ దేవుడని యెహోవా ఒకవేళ ఆలకించి నీ దేవుడని యెహోవాకు వినబడి ఉన్న ఆ మాటలను బట్టి ఆయన అష్షూరు రాజును గద్దించునేమో. కాబట్టి నిలిచిన శేషము కొరకు నువ్వు హెచ్చుగా ప్రార్థన చేయము. హెచ్చుగా ప్రార్థించినవాడు, ప్రార్థన కొరకు ప్రజలను సిద్ధపరిచినవాడు. 15వ వచనం, యెహోవా సన్నిధి ఇట్టని ప్రార్థన చేస్తున్నాడు, కెరూబుల మధ్య నివసించేవాడా, ఇశ్రాయేలు దేవా అని. అంటే శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు తన దేశ ప్రజలకు, తన వారికి సమస్య వచ్చినప్పుడు చక్కగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు, అద్భుతంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. అంటే సమస్య వచ్చినప్పుడు, అనగా తన జీవితంలో వచ్చిన సమస్యను బట్టి ఇక్కడ ప్రార్థించట్లేదు. దేవుడు అంటే హిజ్కియాకు చాలా భయభక్తులే ఉన్నాయి. అర్థమవుతుందా? దేవుని మందిరం పట్ల, దేవుని పరిచర్య పట్ల హిజ్కియా వచ్చిన తర్వాతే మందిరము బాగుపడుతూ వచ్చింది. హిజ్కియా వచ్చిన తర్వాతే యాజకులు ధూపం వేస్తూ ఉన్నారు. వాళ్ళను పురుకొల్పింది కూడా హిజ్కియానే. నా ప్రియ సహోదరులారా, మనం గమనించాలి,
ఆ, నిజమే. ఈ విషయాలన్నీ మనం గమనించగలిగితే ఇలాంటి ఆ, మంచిగా బ్రతికే భక్తుల జీవితాల్లో కూడా ఇలాంటి పరిస్థితులు రావా అంటే వస్తాయి. మరణకరమైనటువంటి పరిస్థితులు, సమస్యలతో కూడిన పరిస్థితులు ఎందుకు రావు? తప్పకుండా మన జీవితాల్లో కూడా ఇలాంటివి తారసపడుతూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు చూడండి, మరణకరమైన రోగము కలుగగా నువ్వు మరణం కాబోతున్నావు అని చెప్పగా వెంటనే తన ముఖమును గోడ తట్టు ఏ గోడ? దేవుని మందిరపు గోడ తట్టు తిప్పుకున్నాడు. కన్నీళ్లు కారుస్తూ ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, ఇప్పుడు దేవుడే చెప్తున్న మాట, నీ ప్రార్థన నేను విన్నాను, నీ ప్రార్థన నేను అంగీకరించాను, నేను నిన్ను స్వస్థపరుస్తాను, బాగు చేస్తాను. ఎందుకంటే మార్కు 7:37లో ఈయన సమస్తాన్ని బాగు చేసేవాడు, సమస్తాన్ని బాగు చేయగలడు. ఈ ప్రపంచంలో ఉన్న మానవుల జీవితాన్ని దేవుడు బాగు చేయగలడు. అర్థమవుతుందా అండి? దేవుడు బాగు చేయగలడు. ఈయన సమస్తాన్ని బాగు చేయగలడు. కనుక అది మరణకరమైన వ్యాధి అయినా, అందుకే లాజరు కూడా ఒక వ్యాధి వచ్చింది. వ్యాధి వల్ల లాజరు చనిపోయాడు. ఈనంగా బతికే ఉన్నాడు కానీ ఆయన చనిపోయాడు. చదవండి ఆ మాట, యోహాను సువార్త. లాజరు చనిపోయాడు ఆల్రెడీ. లాజరు యోహాను సువార్త వ్యాధిగ్రస్తుడై చనిపోయాడు. అప్పుడు యేసుప్రభు అన్న మాట ఏంటంటే, నేను చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలకించండి నా ప్రియ సహోదరులారా. రండి, యోహాను సువార్త 11వ అధ్యాయం 3వ వచనం. అతని అక్క చెల్లెలు, ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి ఉన్నాడని ఆయనకు వర్తమానం పంపిరి. రోగి అయి ఉన్నాడు. ఆ రోగాన్ని బట్టి అతడు చనిపోయాడు. ఇప్పుడు వెంటనే యేసుప్రభు చెప్పిన మాట ఏంటి? ఈ మరణము, ఈ చావు, ఆ మాట నేను చదువుతాను. ఎందుకంటే చాలా మనం అనుకుంటాం, 4వ వచనం, యేసు అది విని, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడు నిమిత్తము వచ్చినదనెను. కొన్ని మన జీవితంలోకి అనుమతించబడుతూ ఉంటాయి. అంత మాత్రాన మరి ఏదో అయిపోయింది అనుకోవద్దు, ఏదో అయిపోయింది అని బాధపడద్దు. చూడండి, లాజరుకు వచ్చినటువంటి వ్యాధి దేవుని మహిమ కొరకు. మరి యోబుకు వచ్చిన వ్యాధి, యోబుకు వచ్చిన సమస్యలు, యోబుకు వచ్చిన కష్టాలు, వాటి పరిస్థితి ఏంటి? అవి కూడా దేవుని మహిమ కొరకే. అవి కూడా దేవుని మహిమార్థమే వచ్చాయి, అంతే, ఇంకేం లేదు దాంట్లో, మరో ఆలోచన లేదు. దేవుని మహిమార్థమై, దేవుని మహిమ కొరకు కొన్ని మన జీవితంలో అనుమతించబడుతూ ఉంటాయి. ఇక వాటిని తప్పించుకోవాలంటే దేవుని కొరకు మనం శ్రమ అనుభవించినట్టు కాదు. పౌలు శరీరంలో ముళ్ళుంది. పౌలు గారి శరీరంలో ముమ్మారు ప్రార్థన చేశాడు, ప్రభువా తీసేయని. మరి నా కృప నీకు చాలు అన్నాడు, అంతే. తీసేశాడా? నీ బలహీనతల్లో, నీ ఇబ్బందుల్లో నా కృప నీకు చాలు. అంటే ఎలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నామంటే, ఎంతో కృప కలిగి సమస్యల్లో, కష్టాల్లో, ఇబ్బందుల్లో, వ్యాధుల్లో మనల్ని ముందుకు తీసుకుని వెళ్ళగలిగినటువంటి ఘనమైన దేవుని కలిగి ఉన్నాం. మానవుని కొరకై వ్యాధిని భరించినవాడు, రోగమును భరించినవాడు,
వ్యసనములు భరించినవాడు, గాయములు భరించినవాడు, పిడిగుద్దులు భరించినవాడు, అవమానం భరించినవాడు, దూషణలు, నిందలు, వీటన్నిటిని భరించిన దేవుని మనం కలిగి ఉన్నాం. సంయోచితమైన సహాయము చేయగలిగిన వాడు, శోధనలో ఉన్నవానికి, కష్టంలో ఉన్నవానికి సహాయము చేయగల సర్వకృపానిదైన దేవుని యొద్దకు మనం వచ్చాము. అర్థమవుతుందా? ఈ దేవుడు ఎన్నటికీ మనల్ని వదిలిపెట్టడు. అవసరమైతే మన దగ్గరకు వస్తాడు, మన కంటి ప్రతి భాష బిందును తుడుస్తాడు. తొడవాలని ఆయన ఉద్దేశం. ఎప్పుడు ఎన్నడూ ఎవరిని అనాథలుగా విడిచిపెట్టడు. ఒకవేళ చాలామంది భర్తలు కోల్పోయి ఉండొచ్చు, సహోదరుడు భార్యను కోల్పోయి ఉండొచ్చు, పిల్లలను కోల్పోయి ఉండొచ్చు. నువ్వు అనాథవు కాదు, బాధపడద్దు. నా జీవితం అయిపోయింది, ఇక నేను ఇంతే, నా బ్రతుకింతే అనుకోవద్దు. విడువను నిన్ను ఎడబాయనని నా అభయము సంగిన దేవా, నా కభయము సంగిన దేవా. విడువను నిన్ను ఎడబాయనని నా కభయము సంగిన దేవా, నా కభయము సంగిన దేవా. నేరములెన్నో చేసినే దూరముగా పరుగిడితినయా. నేరములెన్నో చేసినే దూరముగా పరుగిడితినయా. పాపపు పరుగులో నేను విడచితిని మార్గమును, నేను మరచితిని మార్గమును. పాపపు పరుగులో నేను విడచితిని మార్గమును, నేను మరచితిని మార్గమును. మన జీవితాలు ఎలా ఉన్నా పశ్చాత్తాపంతో ప్రభు వైపు తిరిగితే ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. కాబట్టి కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని వ్యాధులు, కొన్ని ఇబ్బందులు అనుమతించబడుతూ ఉంటాయి. కాబట్టి ప్రార్థన చేద్దాం. ప్రభువా, నా జీవితంలో నీ కృపను అనుగ్రహించు. కన్నీళ్లతో హిజ్కియా ప్రార్థించినప్పుడు నీ ప్రార్థన విన్నాను. అందుకే ప్రార్థన చాలా ముఖ్యం. దేవుని వైపు తిరిగి దేవుని పాదాలు పట్టుకునేది చాలా ముఖ్యం. ఎప్పుడైతే అలా తిరిగి ప్రార్థన చేశాడో దేవుడు అద్భుతంగా మరణకరమైన రోగము నుండి హిజ్కియాను బాగు చేశాడు. లాజరును సమాధిలో నుండి లేపాడు. అర్థమవుతుందా? మరణానికి సిద్ధంగా శరీరం అంతా పగిలిపోయి పురుగులతో ఉన్న యోబును ఎంత స్వస్థపరిచి మళ్ళా రెండంతల ఆశీర్వాదానికి పాత్రుగా దేవుడు చేయలేదా? దేవుడు బాగు చేయలేదా? దేవుడు కట్టలేదా? దేవుడు ఆదరించలేదా? మరి నిన్ను కూడా దేవుడు బాగు చేస్తాడు. నిన్ను కూడా దేవుడు నీ కన్నీళ్ళు తుడుస్తాడు. నీ ప్రతి పరిస్థితిని నాట్యంగా దేవుడు మారుస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపగలిగిన దేవ స్తోత్రాలు. ఇంతవరకు మీరు ఇచ్చిన ఈ మంచి మాటల కొరకు స్తుతిస్తూ, మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదు, ప్రతి పరిస్థితుల్లో కూడా మా ప్రియులకు ఎవరైతే ఏ పరిస్థితుల్లో వెళ్తున్నారో ప్రభు వారిని ఆదరించు, వారిని కృపచూపు. అన్నయ్య మా కొరకు ప్రార్థించని వేదన పడుతూ ఉన్నారు నాయన. ఇది నీ మహిమార్థమే అని మేము నమ్ముతున్నాం. నీ పరిస్థితులకు వచ్చిన ప్రతి సమస్య అది నీ మహిమార్థమే. అది ఏదైనా కావచ్చు. నీ మహిమార్థంగా మీ ప్రజలు మీరు వాడుకోమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.